జై శ్రీరామ్. ఈరోజు చిన్న ఇతిహాసం చెప్పడం కోసం మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాను. అది లలాట లిఖితారేఖ పరిమాశ్రం న సఖ్యతే అని శ్లోకవచనం. అది పూర్తి శ్లోకం హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాశ్రం న సఖ్యతే అని. అంటే నుదుటిన రాసిన రాతని చివరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మార్చలేరు అని శ్లోకార్థం. అయితే నిజానికి మన పూర్వ చరిత్ర తీసుకున్న, ఇతిహాసాలు తీసుకున్న, నాయనార్ల చరిత్రలు తీసుకున్న కొన్ని సశరీరంగా వెళ్ళినట్టు, కొన్ని తలరాతలు మార్చుకొని భక్తి చేత భగవంతుడిని జయించిన తర్వాత భగవంతుడు లలాట లిఖిత రేఖ ఏదైతే ఉందో అది కూడా మార్చినట్లుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. కానీ నిజానికి అంత పటిష్టమైనది, విధి బలీయమైనది అని చెప్పి దాని అర్థం నిజానికి. అయితే దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తూ ఉంటారు. నారదుడు ఒకరోజు భూలోకానికి వచ్చి భూలోకంలో తిరుగుతూ ఉండగా ఒక పుర్రె కనిపించింది ఆయనకి. ఆ పుర్రె చూస్తే ఆ పుర్రె మీద ఈ పుర్రె 3 లోకాలు వెళ్తుంది అని ఉందిట. ఆయనకి ఆశ్చర్యం వేసిందిట. జీవుడు శరీరం వదిలిపెట్టిన తర్వాత 3 లోకాలకు వెళ్ళడం, లేదా నరకానికి స్వర్గానికి వెళ్ళడం, ఇలాంటివి చూస్తుంటాం. కొంతమంది భక్తులు సశరీరంగా భగవంతుని చేరుకోవడం కూడా చూస్తుంటాం. కానీ ఈయనంటి విచిత్రంగా ఈ ఈ పుర్రింటి 3 లోకాలు తిరగడం ఏంటని చెప్పేసి ఆశ్చర్యం వేసిందట. దానికి ఆయన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా తాత, ఆయన బ్రహ్మగారు మనవాడు కదా మరి అంచేత ఇలా రాసేవండి దీని మీద అంటే ఆయన కూడా ఆశ్చర్యపోయారట. ఇదండి దీని మీద ఇలా రాసింది, ఎప్పుడు ఏ సమయంలో రాశారో నాకే అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా వచ్చిందో, ఒకవేళ హరిని అడిగి చూడు ఏదైనా వివరం తెలుస్తుందేమో అంటే విష్ణువుని అడిగేటప్పటికి ఆయన కూడా ఏమో ఇది నాకు అర్థం కావట్లేదు, అసలు ఇలా ఎందుకు రాశారు, ఎవరు రాశారు, ఎందుకు వచ్చింది ఇది, బ్రహ్మగారు అసలు ఏ దృష్టిలో రాశారు, సరే లయకర్త శివుడు కదా, శివుడిని అడుగుదాం అని చెప్పేసి ఈశ్వరుని అడిగితే అప్పుడు ఈశ్వరుడు నవ్వుకొని చెప్పేట, ఇది రాసింది ఎప్పుడు రాశారు, ఎలా రాశారు పక్కన పెడితే రాసింది మాత్రం జరిగింది కదా, ఇప్పుడు నీకు దొరకడం, అందులోనూ నీకు సందేహం వచ్చి ఈ 3 లోకాలు కూడా డౌట్ వచ్చి నువ్వు తిరిగావు కదా, దీని మీద రాసి ఉన్నది కూడా అదే కదా, ఈ 3 లోకాలు పుర్రు తిరుగుతుందని కదా ఉంది, అంచేత అందులో రాసింది సత్యమైంది, అంచేత లలాట రేఖలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా తప్పించుకోలేరు అని చెప్పేసి దీని అర్థం అన్నమాట.